మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళతో ఫోన్లో తీవ్రంగా దురుసుగా మాట్లాడారు. ఆదిరెడ్డి అప్పారావు అసభ్యకర పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ ఎస్ఐ పోస్టు నుండి నీ కొడుకును పీకించేస్తా అంటూ బెదిరించారు. బాధిత మహిళ ఎంతగా వివరించినా పట్టించుకోకుండా ఇష్టారీతిన మాట్లాడారు. బాధిత మహిళ మాత్రం ఆయన మాటలకు ధైర్యంగా సమాధానాలు ఇచ్చినట్లు ఆడియోలో వినిపిస్తోంది. గతంలో కూడా ఓ వ్యాపారితో ఇదే తరహాలో దురుసుగా మాట్లాడారు. ఏమో ఎక్సైజ్ ఎస్ఐ అవునండి. మరి మనుషులు జీతం బోర్డు వస్తుందా? అంటే అబ్బాయి చూడలేడు, చిన్నపిల్లలు ఎవరి పిల్లలు వాళ్ళు? మా కూతురు పిల్లలు. ఏ కూతురు చూసుకోదేటి? మా కూతురు ఇక్కడ ఉండదు కదండి, ఎక్కడ ఉంటది? ఖతార్లో ఉంటదండి. ఖతార్ లో. అవునండి. మరి ఆడేనండి నాకు నమ్మకమైనోడు ఇప్పుడు కాదు. ఆడు ఓవర్ యాక్షన్ చేసి ఇంట్లోంచి గట్టించేస్తాను లేకపోతే అది సార్ మీకు ఒక్క మాట అండి, మీరు వినకపోతే మీరు అలా ఎలా సార్? నేను మీతోటి తలపడేటంతటి దాన్ని కాదు. మా బతుకులు ఎంత అండి? చెప్తాడు తలపడని. అబ్బా మీరు అలా మాట్లాడితే నేను మీకు వినవించుకోవడానికి రాలేనండి. జాన్కి ఏముంది సార్? దాన్ని చూసుకోవడానికి సామాన్యుడు జాన్. సరే నేను చెప్పాను కొల్లి రవీంద్ర ఆడు ఉద్యోగం తీసి పడదొబ్బండి. నేను చెప్పాను కొల్లి రవీంద్ర ఆడు ఉద్యోగం తీసి పడదొబ్బండి. అలాగేనండి, తీయించండి. ఎవరి జేబులోది కాదండి అది ఉద్యోగం. వాళ్ళ తండ్రి పోతే ఇచ్చారండి. వాళ్ళ ఫైనల్ గా చెప్తున్నా నీకు, చెప్పండి. నీ బతుకు నువ్వు బతుకు. నేను అక్కడ అడిగెట్టానంటే బేభత్సం అయిపోయి తేలిపోతాయిలే. సరే, త్వరలోనే తేలుతాను, ఆ సంగతి తేలుతాను. తేల్చేయండి తొందరగా. మరి తేల్చేయండి అని చెప్తున్నా. పొగరు కాదు సార్, ఆత్మస్థైర్యం అండి నాకు.